ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ బూతులు మార్చడంపై 6 పిటిషన్లు న్యాయస్థానంలో దాఖలయ్యాయి. రేపు పోలింగ్ ఉండగా ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వాటిని డిస్మిస్ చేసింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బూత్ కేంద్రాలను మార్చాలంటూ కూడా వైసీపీ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దానికి సంబంధించి న్యాయస్థానం కూడా తీర్పునిచ్చింది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సుధా, ప్రజెంట్ రేపు జరిగేటువంటి పులివెందుల జడ్పీ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం అధికార పార్టీ తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మార్పులు చేసినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం దిగింది. అందులో భాగంగానే ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో న్యాయస్థానం పిటిషన్ విచారించింది. మొత్తం 6 పోలింగ్ బూత్లను మార్పు చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసి ఈ మేరకు జోక్యం చేసుకుని పాత పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఎన్నిక జరిగేలా జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి దాఖలైనటువంటి 6 పిటిషన్లు కూడా న్యాయస్థానం కొట్టివేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొన్ని గంటలు అంటే రేపు ఉదయం పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆదేశాలు ఇవ్వటం వల్ల కొంతవరకు కూడా ఏర్పాట్లకు కొంతవరకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఆఖరి నిమిషంలో జోక్యం చేసుకోవడం ద్వారా పోలింగ్ కి అదేవిధంగా పోలింగ్ బూత్ కి వచ్చేటువంటి ఓటర్లు కూడా కొంతవరకు గందరగోళం గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పి న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి 6 పిటిషన్లు కూడా న్యాయస్థానం కొట్టేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధా. రైట్ హరీష్, థ్యాంక్ యూ.